నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది ఇద్దరు ప్రపోజ్ చేసింటారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి హున్స్ అండ్ ములికాన్. వాళ్ళు ప్రపోజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ MOT. MOT stands for molecular orbital theory. According to this theory, all the participating orbitals of the atomic orbitals can be mixed up and give new orbitals. That new orbitals are called molecular orbitals. Molecular atomic orbitals అనేవి మిక్స్ అయ్యి ఒక న్యూ ఆర్బిటాల్గా మారితే ఆ న్యూ ఆర్బిటాల్ని ఏమంటాం? మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాము. దాన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. అదే న్యూ ఆర్బిటాల్. దట్ న్యూ ఆర్బిటాల్ ఆర్ called molecular orbital అంటాం. Molecular orbital also follows the same rules of atomic orbitals. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క రూల్స్ని ఫాలో అవుతాయి ఇన్ దేర్ ఫిల్లింగ్. ఏదంతో ఫిల్లింగ్లో అంటే ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి కదా, ఇట్లా ఆ ఫిల్లింగ్స్లో అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క రూల్స్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా ఫాలో అవుతాయి. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హున్స్ రూల్, ఆబౌవ్ ప్రిన్సిపల్. ఆ మూడు రూల్స్ని atomic orbitals follow అవుతాయి. దెన్ molecular orbital also follow in that rules. నెక్స్ట్ postulates of molecular orbital theory. postulates డిస్కస్ చేసుకుందాం. The number of molecular orbitals are equal to the number of atomic orbitals. molecular orbitals is equal to atomic orbitals. atomic orbitals ఎన్నైతే ఉంటాయో molecular orbitals కూడా అన్నీ ఉంటాయి, కంబైన్డ్ అయితే ఆర్ కంబైన్డ్. దెన్ when two atomic orbitals are combined, which gives two molecular orbitals, one of which is called bonding molecular orbitals and another one is anti-bonding molecular. Atomic orbitals combined అయిన తర్వాత two molecular orbitals ఫామ్ అవుతాయి. ఒకటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకొకటి అనదర్ వన్ వచ్చేసి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఆ రెండు ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ద ఎలక్ట్రాన్స్ నార్మల్లీ సీక్స్ లోయెస్ట్ ఎనర్జీ లెవెల్. లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఉంటే అది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. లోయెస్ట్ ఎనర్జీ నెంబర్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే లోయెస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాము. ఇప్పుడు ఆ యొక్క రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. త్రీ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, నెక్స్ట్ వన్ హున్స్ రూల్, నెక్స్ట్ వన్ ఆబౌవ్ ప్రిన్సిపల్. ద త్రీ రూల్స్ ఆర్ డిస్కస్డ్ డీటెయిల్లీ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ రూల్ వచ్చేసి Pauli's exclusion principle. The molecular orbital accommodates maximum of 2 electrons in it and they should be in opposite direction. ఒక ఆర్బిటాల్ తీసుకుంటే ఇది ఆర్బిటాల్ అనుకోండి, ఒక ఆర్బిటాల్ తీసుకుంటే దాంతో 1 2 అంతకంటే ఎక్కువ ఫిల్ కావాలి. దట్ ఆర్ ఆపోజిట్. ఫస్ట్ది అప్వర్డ్, సెకండ్ది డౌన్వర్డ్. ఆ ఎలక్ట్రాన్స్ 2 electrons can be accommodated in the orbital. 2 electrons ఒక్కొక్క ఆర్బిట్లో ఫిల్ అవుతాయి. అది ఏ రూల్ చెప్తుంది? పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ కెన్ బి గివ్స్ అబౌట్ ద టెల్స్ అబౌట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆర్ అకామిడేటెడ్ మ్యాక్సిమం ఆఫ్ 2 electrons ఒక్కొక్క ఆర్బిట్లో ఫిల్ అవుతాయని మనకు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ హున్స్ రూల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి హున్స్ రూల్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆర్బిటాల్ సింగ్లీ బిఫోర్ దే పెయిర్ ఆఫ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది 1 2. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బెరీలియం తీసుకుందాం. బెరీలియం తీసుకుంటే బెరీలియం అటామిక్ నెంబర్ 4 ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు ఫిల్ చేద్దాం. 1 2 3 4. ఫస్ట్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆర్బిటాల్ సింగ్లీ బిఫోర్ దే పెయిర్. ఫస్ట్ సింగిల్గా ఫిల్ చేసినాం, దాని తర్వాత ఇంకొకటి ఉంది కాబట్టి అటామిక్ నెంబర్ 4 కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని వచ్చి ఫస్ట్ దాంతో ఫిల్ చేసినాం. దిస్ ఈజ్ ద ఫిల్లింగ్ రూల్. ఈ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? హున్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆర్బిటాల్ సింగ్లీ బిఫోర్ దే పెయిర్ ఆఫ్ అనేది హున్స్ రూల్ చెప్పింది. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది? ద ఆర్బిటాల్ ఆర్ అకామిడేటెడ్ మ్యాక్సిమం 2 electrons ఇన్ ఇట్ అని పౌలీస్. నెక్స్ట్ ఆబౌవ్ ప్రిన్సిపల్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఆర్బిటాల్ ఫ్రమ్ లోవెస్ట్ ఎనర్జీ లెవెల్ టు హైయెస్ట్ ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్స్ అనేది లోవెస్ట్ ఎనర్జీ నుంచి హైయెస్ట్ ఎనర్జీకి ఫిల్ చేసుకుంటా పోతామని చెప్పింది ఆబౌవ్ ప్రిన్సిపల్. ద షేప్ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్. ఆ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ అయ్యేదాన్ని బట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్ షేప్ డిపెండ్ అయి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ చూపిస్తా చూడండి, ఇది బొమ్మ సరిగ్గా కనిపించడం లేదనుకుంటా, అండర్స్టాండ్ చేసుకోండి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ ఈజ్ లోవర్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ హయ్యర్ కంపేర్ టు అటామిక్ ఆర్బిటాల్స్. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎక్కడుంది, కింద ఉంది. ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ పైన ఉంది. పైన ఉంటే హయ్యర్, ఎనర్జీ ఈజ్ హయ్యర్, అది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఎనర్జీ ఈజ్ లోవర్, అది వచ్చేసి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. దిస్ ఈజ్ అబౌట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హోమో న్యూక్లియర్ డై అటామిక్ మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి H2 హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ హైడ్రోజన్ ఫస్ట్ దేనితోనే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ వన్ అటామిక్ నెంబర్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, థర్డ్ వన్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్, ఫోర్త్ వన్ బాండ్ ఆర్డర్, ఫిఫ్త్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఈ 5 అనేది మస్ట్ అండ్ షుడ్ దేనికి, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్కి. ఫస్ట్ హైడ్రోజన్కి అటామిక్ నెంబర్. హైడ్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ఆటమ్ ఇన్ అవర్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ అనేది ఫస్ట్ ఆటమ్ అనమాట. దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ నెక్స్ట్ డయాగ్రామ్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీసిన తర్వాత మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఎలా వచ్చిందో ఇది చెప్తాను. నెక్స్ట్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే బాండ్ ఆర్డర్ ఫామ్లో వచ్చేసి 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండింగ్ ఆర్బిటాల్స్ ఎప్పుడు లోవర్లో ఉంటాయి, అంటే కింద ఉంటాయి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఎప్పుడైనా పైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైన మనీ ఉంది, మనీ అంటే క్యాష్. మంచివాడు ఈయన కూర్చోన్నాడు, చెడ్డోడు ఈయన కూర్చోన్నాడు. అక్కడ మనీ ఉందనే విషయం ఇద్దరికి తెలిసింది. అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, డబ్బుల మీద ఆశ ఉన్నాడు ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అందుకు వీడు పైన ఉంటాడు మనీ దగ్గర. డబ్బు మీద ఆశ లేనాడు కింద ఉంటాడు. ఇది ఎగ్జాంపుల్ ఫర్ కింద ఉన్నాడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, పైన ఉన్నాడు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. యాంటీ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫీలింగ్ పర్సన్స్ అనమాట. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బాండ్ ఆర్డర్ ఫార్ములా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే లాస్ట్ అవుటర్ మోస్ట్లో అయినా లేకపోతే లాస్ట్ ఫిల్లింగ్ ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే అది పారా, డబుల్ ఉంటే అది డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇప్పుడు H2 అంటే ఎలక్ట్రాన్ వచ్చేసి దాని యొక్క కాన్ఫిగరేషన్లో 1s1, ఎలక్ట్రాన్ అనేది 1s1. ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ H2. ఇక్కడ 1s1, ఇక్కడ కూడా 1s1, ఇక్కడ సిగ్మా 1s1, ఇక్కడ సిగ్మా స్టార్ 1s1. సేమ్ ప్రతి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్కి ఫస్ట్ లోవర్లో ఇదే 1s1, 1s. బాండింగ్ అయితే బాండింగ్ లోవర్లో ఉంటుందని ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, దానికి సిగ్మా 1s. యాంటీ బాండింగ్కి స్టార్ ఉంటుంది అంతే, మిగతా అంతా సేమ్ టు ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సిగ్మా స్టార్ 1s. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1s1 అంటే 1 ఎలక్ట్రాన్ ఉంది. ఆ 1 ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో ఫిల్ చేద్దాం. చూడండి 1s1 అందుకని 1 ఎలక్ట్రాన్ ఫిల్ చేసాం. ఇక్కడ కూడా 1s1 అందుకని 1 ఎలక్ట్రాన్ ఫిల్ చేసాం. ఈ రెండు కలిపి 2 ఎలక్ట్రాన్స్. దాన్ని మనకు అబోవ్ ప్రిన్సిపల్ మనకేమని చెప్పింది, ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి. ఆ 2 లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 1 ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత 1 ఎలక్ట్రాన్ ఫిల్ చేసినాయి. ఈ ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ ఇన్నే అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అర్థమైంది కదా. 1s1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్, 1s1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ సిగ్మా 1s, ఇక్కడ సిగ్మా స్టార్ 1s. స్టార్ ఉందంటే ఇది యాంటీ అనమాట, స్టార్ లేకుంటే ఇది బాండింగ్, ఇది యాంటీ బాండింగ్ అనమాట. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కాబట్టి ఈడొకటి ఫిల్ చేసినాయి. ఇప్పుడు దీని ప్రకారం పైన అటామిక్ నెంబర్ అంటే చెప్పేసినాయి 1 అని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అని చెప్పేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఎలా రాసిందో చూద్దాం. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ దేన్ని బట్టి రాస్తారంటే ఇది ఇక్కడ ఈ మధ్యలో ఉండే దాన్ని బట్టి. సిగ్మా 1s ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2. ఇక్కడ సిగ్మా స్టార్ 1s 0. ఇదేంది మాలిక్యులర్ కాన్ఫిగరేషన్. సిగ్మా 1s టు సిగ్మా స్టార్ 1s 0, సిగ్మా 1s టు సిగ్మా స్టార్ 1s 0. దాని ప్రకారం రాసినాం. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. 1/2
ఎయిట్ ఉండేది అట్నే రాసిన. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కింద ఉంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పినాయి కదా. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని 2, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ 0 అంతే సబ్స్టిట్యూట్ చేసినాం. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే 2, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ అంటే 0, 2 1 2 1 అప్పుడు 1 మిగులుతుంది. బాండ్ ఆర్డర్ వచ్చేసి 1. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. 1 ఎలక్ట్రాన్ ఉంటే ఈ మధ్యలో పారా, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే డయా. అదే ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ అబౌట్ ద H2 ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జాంపుల్ 1 కాకపోతే H2 మైనస్, అది H2 ఇది H2 మైనస్. ఇక్కడ రాసిన చూడు తెలుగులో. మైనస్ అంటే 1 ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి. మైనస్ అంటే 1 ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మైనస్ అని ఎక్కడున్నా 1 ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద ఆటమ్. ఫస్ట్ వన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆ మిడిల్లో ఉన్న దాన్ని బట్టి మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ రాస్తాము. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే 1 మిగిలితే పారా, 2 ఎలక్ట్రాన్స్ మిగిలితే డయా. దాన్ని బట్టి ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ రాస్తాం. ఎలక్ట్రాన్స్ ఎన్ని 1 ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు H2 మైనస్ కదా, H2 మైనస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. సేమ్ ఫస్ట్ 1s1 కాబట్టి ఈడ 1s1 ఎలక్ట్రాన్ యాడ్ చేసినాయి. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ H2 మైనస్ కదా, ఇది H2 మైనస్ కాబట్టి ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈడ 2 ఈడ 1 మొత్తం ఎన్ని 3. ఆహో ప్రిన్సిపల్ మనకి ఏమని చెప్పింది, లోవెస్ట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రాన్ ఫిల్ చేసుకుంటారు అమ్మని. అందుకు 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ 1s1 సిగ్మా 1s1 సిగ్మా స్టార్ 1s1 మిగతా అంతా సేమ్. ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది. ఎప్పుడు H2 మైనస్ అని ఉంటే ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద ఆటమ్. ఇప్పుడు మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ రాద్దాం. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ చెప్పండి మీరే. ఈ మధ్యలో ఉండేది సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1, ఇది మాలిక్యులర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఒక ఎలక్ట్రాన్ మిగిలితే పారా అని చెప్పినాయి, 2 ఎలక్ట్రాన్ మిగిలితే డయా అని చెప్పినాయి. ఇప్పుడు ఏం మిగిలింది, 1 ఎలక్ట్రాన్ మిగిలింది కాబట్టి లాస్ట్లో ఏది మిగిలితే అదే చూసుకోవాలి. లాస్ట్లో 1 ఎలక్ట్రాన్ మిగిలింది అంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ చూస్తే 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈ 2, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఇది 1. ఇప్పుడు 1/2 ఇంటూ 2 - 1 దట్ ఈక్వల్ టు 1/2 దట్ ఈక్వల్ టు 0.5. చూద్దాం అదో కదా. బాండ్ ఆర్డర్ వచ్చేసి 0.5. ఇది వచ్చేసి సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s1. ఇది 1 ఎలక్ట్రాన్ మిగిలిందంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ H2 మైనస్ అయిపోయింది, H2 అయిపోయింది. నెక్స్ట్ H2 ప్లస్ అంటే మైనస్ అంటే ఏమని చెప్పినా 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ సబ్ట్రాక్ట్ చేయాలి. అటామిక్ నెంబర్ వచ్చేసి 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s1, మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆ డయాగ్రామ్ బట్టి మధ్యలో ఉండే దాన్ని బట్టి చెప్తా. బాండ్ ఆర్డర్ అంటే 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఆ ఫార్ములాని బట్టి ఆ డయాగ్రామ్ బట్టి బాండ్ ఆర్డర్ అనేది చెప్పొచ్చు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే 1 ఎలక్ట్రాన్ మిగిలితే పారా, 2 ఎలక్ట్రాన్ మిగిలితే డయా, దాని ప్రకారం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ మనం గీద్దాం. ఇది ఎనర్జీ అనుకో, ఇది ఎనర్జీ 1s1 కామన్, సిగ్మా 1s1 సిగ్మా స్టార్ 1s1. ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ని మైనస్ చేయాలని చెప్పినాయి కదా, అందుకు ఇంకా 1 ఎలక్ట్రాన్ ఈడ, ఈ 2 ఎలక్ట్రాన్ని మైనస్ చేసినాయి. ఇప్పుడు మనకు టోటల్ కంప్లీట్ కలిపితే 1 ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ని లోవర్స్ ఎనర్జీలో నుంచి ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫిల్ చేసినాయి. ఇప్పుడు మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ చెప్తే సిగ్మా 1s1 సిగ్మా స్టార్ 1s0, ఇది మాలిక్యులర్ కాన్ఫిగరేషన్. బాండ్ ఆర్డర్ వచ్చేసి బాండ్ ఆర్డర్ 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే 1, యాంటీ బాండింగ్ 0. ఇప్పుడు 1/2 అంటే 0.5. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చెప్పండి మీరే. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్ మిగిలింది కాబట్టి పారా మనం రాసిన కరెక్ట్ లేదో చూద్దాం. సిగ్మా 1s1 సిగ్మా స్టార్ 1s0. బాండ్ ఆర్డర్ వచ్చేసి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 1, యాంటీ వచ్చేసి 0. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ మిగిలింది కాబట్టి paramagnetic property. This is molecular diagrams for H2 plus H2 minus energy level diagrams. Thank you. Next example వచ్చేసి O2 energy level diagram చూద్దాం. First one atomic number, electronic configuration, molecular configuration, bond order, magnetic property. ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం చూసాం. ఎలా రాయాలి. ఫస్ట్ అటామిక్ నెంబర్ అంతా 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4, 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి అందుకు 2 4 4 + 4 8.
అది యొక్క దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ బట్టి మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ రాస్తాము. బాండ్ ఆర్డర్ వచ్చేసి 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అది కూడా డయాగ్రామ్ బట్టి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. లాస్ట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటే పారా, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే డయా అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూద్దాం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బట్టి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఎలా గీయాలో O2కు చూద్దాం. ఇది వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఇక్కడ ఫార్ములాలో 3 ఉన్నాయి. 1s 2s 2p. అందుకు 3 స్టెప్స్ చేసినాం. ఇలా 3 స్టెప్స్ వేయాలి. ఇప్పుడు ఫార్ములా వచ్చేసి 1s 2s 2p 4 కదా. ఫస్ట్ దాంతో 1s దేనికైనా సేమ్. సెకండ్ దాంతో 2s ఉంది కాబట్టి 2s. నెక్స్ట్ థర్డ్ దాంతో వచ్చేసి 2p ఫార్ములా ప్రకారం. ఫస్ట్ 1s ఎంత ఉంది, 1s 2, ఇక్కడ 2s 2p 4. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్, సెకండ్ ఆర్బిట్లో 2, థర్డ్ ఆర్బిట్లో 4. గుర్తుపెట్టుకోండి. 2 to 4 ఫిల్ చేద్దాం. ఇప్పుడు 1 2 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్ 2s 1 2 అయిపోయింది. 2x అయిపోయింది. నెక్స్ట్ 4s. నెక్స్ట్ 2pలో ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ కదా. 4 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫిల్ చేద్దాం. 1 2 3. ఇంకా ఆర్బిటాల్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి 4. నెక్స్ట్ 1 2 3 4 అలా ఫిల్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఫిల్ చేసినాం. ఇక్కడ 2 ఇక్కడ 2 ఫిల్ చేసినాం. ఆ 2 లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫిల్ చేసుకుంటా పైకి రావాలి. 1 2 3 4 ఇక్కడ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 1 2 3 4 ఇక్కడ కూడా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 2pలో చూద్దాం. 2pలో చూస్తే ఇటుపక్క 4 టోటల్ అన్నీ 8 ఫిల్ చేసుకుంటూ వద్దాం. 1 2 సిగ్మా బాండ్లో ఫస్ట్ 2 ఫిల్ అయిన తర్వాత మళ్ళీ పై బాండ్లోకి పోవాలి. 1 దీంతో ఒకటి, పై బాండ్లో ఒక్కొక్కటి ఫిల్ చేయాలి. ఫస్ట్ 2 3 4 ఎన్ని మొత్తం 6 అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి, ఇటుపక్క 4 మొత్తం 8 కదా. 6 అయిపోతే నెక్స్ట్ ఇంకా 2 ఉంటాయి. 1 2 మొత్తం 8 సరిపోయినాయి. ఇప్పుడు మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ చూస్తే సిగ్మా ఇక్కడ చదవండి. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ సిగ్మా 2p z2. నెక్స్ట్ పై 2p x2, 2p y2. నెక్స్ట్ పై స్టార్ 2p x1, పై స్టార్ 2p y1. ఇది మాలిక్యులర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఇది మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ సేమ్ చూడండి. మిగిలిన చోట ఇక్కడ పైన లేదు కాబట్టి సిగ్మా స్టార్ 2p z 0. ఇప్పుడు 1/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్నో చూద్దాం. బాండింగ్ అంటే ఏమని చెప్పిన, లోవర్ ఎనర్జీ లెవెల్లో ఉండేవి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పిన. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ చూద్దాం. ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ 2 మొత్తం 4. నెక్స్ట్ ఇవన్నీ పైన ఉండేటి, ఇవన్నీ కింద ఉండేటి. లోవర్లో ఉండేటి ఏమని చెప్పిన బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పిన. ఈడ 4, ఈడ 1 2 3 4 5 6 4 ఒక 6 10 బాండింగ్ వచ్చేసి 10. నెక్స్ట్ యాంటీ బాండింగ్ చూద్దాం. యాంటీ బాండింగ్ అంటే పైన ఉండేటి 2 2 4. నెక్స్ట్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ యాంటీ బాండింగ్ అంటే ఇవి కింద 4 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 మొత్తం బాండింగ్ వచ్చేసి 10, యాంటీ బాండింగ్ వచ్చేసి ఆ యొక్క 4 ఈ యొక్క 2 6. బాండింగ్ అంటే 10 మైనస్ యాంటీ బాండింగ్ అంటే 6. 1/2 10 - 6 అంటే 4. 1/2 × 4 ఎంత 2.
నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, లాస్ట్లో 1 ఎలక్ట్రాన్ మిగులుతుంది పారా అని చెప్పిన, 2 ఎలక్ట్రాన్స్ మిగిలితే డయా అని చెప్పిన. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలినాయి మనకు లాస్ట్లో? ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలినాయి లాస్ట్లో మనకు చూడండి, 1 మిగిలింది, ఇక్కడ కూడా 1 మిగిలింది, అందుకు పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ద O2 ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి O2 ప్లస్ అంటే ఏమని చెప్పినాయి, సబ్ట్రాక్టింగ్ 1 ఎలక్ట్రాన్ టు ద గివెన్ ఆటమ్ అని చెప్పినాయి. మైనస్ అంటే యాడింగ్ 1 ఆటమ్ టు ద గివెన్ ఆటమ్ అని చెప్పినాయి. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ 1 ఆటమ్, 8లో నుంచి 1 ఆటమ్ తీసేయాలి. అది ఎక్కడ తీసేయాలంటే లాస్ట్లో 2Pలో 1 ఎలక్ట్రాన్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. చూద్దాం, మిగతా అంతా సేమ్. చూద్దాం ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్తో. ఇక్కడ సేమ్ 1s సేమ్, 1s కూడా సేమే. నెక్స్ట్ 2s కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి 2P దగ్గర చూడండి, కాన్సన్ట్రేషన్గా చూడండి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి. ఎందుకంటే ప్లస్ సైన్ ఉంటే సబ్ట్రాక్టింగ్ ద ఎలక్ట్రాన్ అని చెప్పిన కదా, 1 ఎలక్ట్రాన్ ఇక్కడ లాస్ అయింది. సేమ్ ఫిల్లింగ్ మిగతా అంతా సేమ్. 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. 1 ఎలక్ట్రాన్ లాస్ అయిందని బట్టి మాలిక్యులర్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అవన్నీ చేంజ్ అవుతాయి. ఇది O2 ప్లస్. దీన్ని చూపిస్తా, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మాలిక్యులర్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. చిన్నగా స్క్రోల్ చేస్తా చూడండి, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి, రైట్ రంగా చూసుకోండి. నెక్స్ట్ అలాగే O2 మైనస్ అంటే యాడింగ్ ద ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. చూడండి 4 ఇక్కడ సరిపోయింది, ఇక్కడ 4 ఉండాలి కానీ 1 ఎలక్ట్రాన్ యాడ్ అయింది. అది O2 మైనస్కి 1 ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, మిగతా అంతా సేమ్. ఇప్పుడు నిదానంగా స్క్రోల్ చేస్తా, ఇది కూడా మీరే హోంవర్క్ కింద చేసేయండి. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఫర్ O2 ప్లస్ అండ్ O2 మైనస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి F2కు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూద్దాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 9. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 2 2 4 4 + 5 9 సరిపోయింది. నెక్స్ట్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని బట్టి అది రాస్తాం. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ కూడా సేమ్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా సేమ్. ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూద్దాం. ఫార్ములా వచ్చేసి 1s2 2s2 2p5. మిగతాది ఇక్కడ సేమ్. 1s మీకు తెలుసు, 1s 2s మీకు తెలుసు, ఎలా ఫిల్ చేయాలో కూడా తెలుసు. 2p దగ్గర 5 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలి. 2p దగ్గర 5 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలి. 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ సరిపోయింది. 1 ఫస్ట్ 2 3 4 5 ఎలక్ట్రాన్ని ఫిల్ చేసిన. ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసింది. దీన్ని బట్టి మొత్తం ఎన్ని 10 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ సిగ్మా దాంతో ఫస్ట్ 2 ఫిల్ చేసి దాని తర్వాత పైలో 1 ఫస్ట్ 1 ఫిల్ చేయాలి. పై దాంతో పై ఆర్బిటాల్లో కన్ఫామ్గా 1 ఎలక్ట్రాన్ని ఫిల్ చేయాలి, లేకపోతే మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ తప్పు వస్తుంది. ఇది రిమెంబర్. 4 5 6 మళ్ళీ 7 8 9 10. దిస్ ఈజ్ అబౌట్ F2 మాలిక్యులర్ ఎనర్జీ డయాగ్రామ్. దీన్ని బట్టి ఇక్కడ లాస్ట్లో మనకి ఏం మిగిలినాయి, 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి కాబట్టి డైమాగ్నెటిక్ ప్రాపర్టీ. మిగతా అంతా సేమ్ యాజ్ O2 ఆర్ H2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఒకసారి స్క్రోల్ చేస్తా, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి N2 కూడా సేమ్. అటామిక్ నెంబర్ వచ్చేసి నైట్రోజన్ 7. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. మాలిక్యులర్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వచ్చేసి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని బట్టి అక్కడ రైట్ చేస్తాం. సేమ్ యాజ్ F2. ఇప్పుడు స్క్రోల్ చేస్తా, మీరు హోంవర్క్ చేసి రైట్ రాంగో చూసుకోండి. దిస్ ఈజ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఫర్ N2.